అఘోరీని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అఘోరీతో పాటు వర్షిణిని కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించడానికి మనకు తమన్నా సింహాద్రి గారు ఫోన్ లైన్ లో మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. తమన్నా గారు, మొత్తానికి సనాతన ధర్మం అంటూ వచ్చిన అఘోరీ అరెస్ట్ అయ్యే స్థితికి చేరుకుంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇది సనాతన ధర్మాన్ని తీసుకురాకూడదండి. తను ఒక సైకో. ఈ సైకో తన స్వార్థాని కోసం, తన మెంటల్లీ స్టెబిలిటీ లేక రకరకాల వేషధారణలు వేస్తూ, రకరకాల దోపిడీలు చేస్తూ, మహిళలని యూజ్ చేసుకుంటూ, రకరకాలు ఒక ఫిమేల్స్ ని చేసుకుంటూ, ట్రాన్స్ ఫిమేల్స్ ని ట్రాన్స్జెండర్స్ తీసుకొని ఈ రకరకాలుగా అసలు సొసైటీని ఒక ఏం చెప్పాలంటే సొసైటీని ఒక చూపుని మార్చేసి, ఎంత ఘోరమైన దోపిడీ. అసలు ఇలాంటి సైకోల్ని మాత్రం వదలకూడదు. అసలు ప్రజల యాక్షన్ తీసుకుని ఉండాల్సిందే, ఇక్కడ దాకా తీసుకురాకుండా ఉండాల్సింది. ఇంకొకటి సోషల్ మీడియా వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నానండి. మీరు మంచిని చూపించండి. ఇలాంటి సైకోల్ని మీరు హైప్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఇంత క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వాళ్ళు మంచి శుభవార్త అండి, మంచి పని జరిగింది. ముందు ఏమేమి అగత్యాలు చేసేవాడో ఏం చేసేవాడో కానీ పోలీసులు యాక్షన్ తీసుకోవటం అనేది మంచి గుడ్ న్యూస్. అయితే ఇప్పుడు అఘోరీపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు, మీరు కోరుకుంటున్నారు? కంపల్సరీ అండి. రెండోసారి ఇలాంటి పనులు చేయకుండా తనకి మతి స్థిమితం లేకపోతే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి తనకు ట్రీట్మెంట్ చేయించాలా. నాకు తెలిసి తన్ని మళ్ళీ సొసైటీలోకి రానికూడదు. రైట్. థ్యాంక్ యూ సింహాద్రి.